ఏపీలో కుల మతాల మధ్య చిచ్చుపట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి అని చూస్తున్నారని హమారా ప్రసాద్ ఆరోపించారు. ఈ కుట్రల వెనుక జగన్ ఆయన మద్దతుదారులు ఉన్నారు అన్నారు. జడా శ్రవణ్ రావణ్ వంటి వారిని ప్రోత్సహించి జగన్ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నారంటున్న హమారా ప్రసాద్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హిందూ దేవులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలపై హిందూ సంఘాలన్నీ మండిపడతా ఉన్నాయి. ముఖ్యంగా జడా శ్రావణ్ అదేవిధంగా నిన్న అరెస్ట్ అయిన రావణ్ వీరిద్దరు కూడా కుట్రపూర్తిగానే హిందూ దేవులను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారని. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కూడా వారికి అండగా ఉంటూ మరింత రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఆ హిందూ సంఘాలకు సంబంధించిన హమారా ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జడా శ్రావణ్ ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని స్వీకరించి ఈరోజు విజయవాడ నడిబొడ్డుకు వచ్చానని, జడా శ్రావణ్ దమ్ముంటే నా ముందుకు వచ్చి ఎటువంటి అంశం మీద చర్చకు రావాలంటే కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. మనతో పాటు హమారా ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విజయవాడ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏం చెప్తారు? వరుసగా చూస్తూ ఉన్నారు ఈ కృష్ణుడు కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవుళ్ళని ఇంత నీచంగా మాట్లాడే వైనాన్ని ఏ విధంగా చూస్తారు? అదే సార్, ఇప్పుడు జడా శ్రావణ్ మొన్న వారం రోజుల క్రితము ఏలూరులో ఒకటి దళిత క్రైస్తవ శంకారావం అని ఒక మీటింగ్ పెట్టిండు. ఆ సభ యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా హిందువుల మీద, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నేను హిందూ అని చెప్తున్నారు. ఇప్పుడు జడా శ్రావణ్ కూడా నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు కదా. మరి జడా శ్రావణ్ క్రిస్టియన్ అని చెప్పినప్పుడు, జగన్మోహన్ రెడ్డి నేను క్రిస్టియన్ అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తే ప్రాబ్లం ఏంటి? ఆయనకు ఒక మతం ఉండొద్దా? అంటే వాళ్ళకు మాత్రం మతాలు ఉండొచ్చు, మా హిందువులకు మాత్రం సెక్యులర్ లాగా మేము బిహేవ్ చేయాలా? మాకేమొస్తుంది సార్ మాకు? సో ఎప్పుడైతే హిందూ అన్న చెప్పినారో, అలాగే త్రిపుల్ గురించి త్రిపుల్ గారు కూడా ఏమన్నారు? రాజ్యాంగబద్ధంగా బ్రతకమంటున్నారు. ఆ రాజ్యాంగబద్ధంగా బ్రతకమంటుంటే ఆయనను నాలుగే కోస్తాము, పవన్ కళ్యాణ్కి పంపిస్తాము. ఇప్పుడు ఆ సభకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా పేరు ఎత్తేసి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతా. ఎందుకు ఇరగొడతారు సార్? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? భారతదేశం ఇది హిందూ దేశం. మేము హిందువులము, మేము దళిత హిందువులం. మేము రాజ్యాంగంలో చెప్పిన నిజమైన దళితులం. మేము మా ఇష్టమైన రాష్ట్రానికి పోతాం, మా ఇష్టమైన ప్రాంతానికి పోతాం. అయితే పోతే మా కాళ్ళు ఇరగొడతావా? ఇరగొట్టడానికి నువ్వే అసలు నువ్వు ఒక క్రిస్టియన్వి. నువ్వు క్రిస్టియన్లాగా మాట్లాడు. నువ్వు దళిత క్రైస్తవం అంటే అదొక బూతు పదం. అది భారత రాజ్యాంగంలో దళిత క్రైస్తవం అనే పదమే లేదు. సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అంటారు. మరి అంబేద్కర్ ఏమన్నా దళిత క్రైస్తవ పదం రాసిండా? రాయలేదు. మరి దళిత క్రైస్తవ పదం లేనప్పుడు నువ్వు ఒక బూతు పదాన్ని పట్టుకొని ఆ స్టేజ్ మీద బూతు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ మాటలు మాట్లాడినందుకు మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇది మా రాష్ట్రము, ఖచ్చితంగా మేము వస్తాము, ఇది మా దేశం అని చెప్పి వచ్చాము. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే రాష్ట్రంలో మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ జడా శ్రావణ్ కావచ్చు, రావణ్ కావచ్చు మరి కొంతమంది వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా కూడా చట్టాలు కఠినంగా అమలు చేసి ఎవరు ఈ విధంగా వ్యవహరించినా, ఎదుటివారి దేవుళ్ళని కించపరిచినా, ధర్మాలను అవమానించినా వారిపై కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఈ తరహా ఆ ప్రకటనలు అవి ఉండమని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈరోజు విజయవాడలో జడా శ్రావణ్ ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి ఇక్కడికి వచ్చానని హమారా ప్రసాద్ చెప్తా ఉన్నారు. అయితే జడా శ్రావణ్ అందుబాటులో లేకపోవడం, పోలీసుల విజ్ఞప్తి మేరకు వారి కార్యాలయానికి వెళ్లకుండా కేవలం తమ అభిప్రాయాలను, ఆలోచనలు, హెచ్చరికలను మాత్రం మీడియా ముందు చెప్పి ఇక్కడి నుంచి పయనమవుతున్నట్టు కూడా హమారా ప్రసాద్ చెప్తా ఉన్నారు. విడుదల నానితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.